మిన్నాగు 4వ భాగం. 3వ భాగంలో స్రవంతికి తనకు పెళ్లి జరగడం, గతమంతా గుర్తుకొస్తుంది. తండ్రి తాగుబోతుగా మారడం, ఆస్తి మొత్తం పోగొట్టడం, కిరణ్తో పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడం కథ కొనసాగుతుంది. సీరియస్గా అకౌంట్స్ చూస్తున్నాడు కామేశ్వరరావు. అతని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. పరాగ్గా రిసీవర్ ఎత్తాడతను. హలో, కామేశ్వరరావు స్పీకింగ్. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అవతల వైపు బొంగురుగా వినిపించింది. ఎవరు నువ్వు? నేనెవరైతేనేం, మీ శ్రేయోభిలాషిని, మీ బాగు కోరేవాణ్ణి. అతని మొహంలో అయోమయం. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఇన్నాళ్ళు ఓ పాముకు పాలు పోసి పెంచావు. విషయం ఏమిటో స్ట్రైట్గా చెప్పు, విసుగ్గా అన్నాడు. చెప్తాను, అంత తొందర ఎందుకు? పాముకు పాలు పోసి పెంచుకున్నావు కామేశ్వరరావు. ఆ పాము పేరు కిరణ్, నీ మేనల్లుడు. కిరణా? వాడేం చేశాడు? ఏం చెయ్యబోతున్నాడు? రేపు భీమ్లీ గెస్ట్ హౌస్లో అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అది వినగానే ఆయనకు మతిపోయినంత పనైంది. నీకంత నమ్మకం లేకపోతే వచ్చి నీ కళ్ళారా చూడు. అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు. ఇతరులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మడాయన. ఏదైనా తను స్వయంగా చూసి తెలుసుకోవాల్సిందే. భీమ్లీ వెళ్ళి నిజం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. మారుతి వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు కిరణ్. అతని పక్కనే స్రవంతి కూర్చుని ఉంది. వెనక సీట్లలో మిగతా అమ్మాయిలు ఆక్రమించుకున్నారు. సువర్చల ముందు సీట్లో కూర్చోబోతుంటే అమ్మాయిలు ఒక కుమ్మడగా తనను ఆపేశారు. ఏయ్, నువ్వు పానకంలో పుడకలా, వాళ్ళ మధ్య నువ్వేమిటి? వెనక్కిరా పిలిచింది ఉష. పర్వాలేదు, సువర్చలని ఇక్కడే ఉండని. స్రవంతి మాటల్ని ఎవ్వరూ వినిపించుకోలేదు. మనకెవ్వరికీ లేని అదృష్టం దానికి పట్టింది. కనీసం దాన్నైనా పూర్తిగా ఎంజాయ్ చేయని. నువ్వు వెనక్కొచ్చేయి సువర్చల, వచ్చేయి, రాధ అరిచింది. సువర్చల నవ్వుతూ వాళ్లతో పాటు వచ్చి కూర్చుంది. మొహమాట పడింది స్రవంతి. కిరణ్ మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోనట్లే వ్యాన్ స్టార్ట్ చేశాడు. వ్యాన్ ఊరు దాటగానే అమ్మాయిలు అల్లరి చేయటం మొదలుపెట్టారు. చప్పట్లు, పాటలు, దారిలో కనిపించే కుర్రాళ్లపై కామెంట్సు, గోలగోలగా ఉంది. వాటన్నింటితో సంబంధం లేనట్లు నిశ్శబ్దంగా కూర్చుంది స్రవంతి. ప్రేమికుడి సమక్షంలో ప్రియురాలి గొంతు మూగవుతుంది. మామూలుగా అయితే అమ్మాయిలతో చేరి వాళ్లకంటే ఎక్కువగా అల్లరి చేస్తుందామె. కానీ ఇప్పుడు గొంతు పెగలదు, మాట పలకదు. కిరణ్ ఎంతో కాన్సన్ట్రేషన్తో డ్రైవ్ చేస్తున్నవాడిలా నటిస్తున్నాడు. కానీ అతని ఆలోచనలన్నీ ఆమెపైనే ఉన్నాయి. ఓర కంటితో అప్పుడప్పుడు ఆమెనే చూస్తున్నాడు. స్రవంతి కిరణ్ ఏమీ మాట్లాడకపోవడం గ్రహించాడు. ఇప్పుడు మనము చిన్న ఆట ఆడుకుందాం. మనం 2 గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూపు స్రవంతి, మరొకటి కిరణ్లా పాటలు పాడుకుందాం. మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ ఎవరు పాడతారో చూద్దాం. రాధ చెప్పగానే ఉష మొదలెట్టబోయింది. ఆగాగు, తొందరపడకు. మీ ఇష్టం వచ్చిన పాటలు కాదు, అంత్యాక్షరి అండ్ 5 వర్డ్స్తో పాట పాడాలి. ఓకే? అన్నీ సరసమైన పాటలే. అమ్మాయిలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ముందు కిరణ్ గ్రూప్ ఉష పాడటం మొదలుపెట్టింది. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని. వెంటనే స్రవంతి గ్రూప్లోంచి రాధ అందుకుంది. మరుమల్లెలు గుమగుమలాడే మా మంచి వేళ, నన్ను చేరరావా నీకోసమేరా అంటూ సువర్చల పాడింది. రాంగ్ రాంగ్ అంటూ స్రవంతి గ్రూపు గట్టిగా గోల చేసింది. మనం ఏమనుకున్నాం? రొమాంటిక్ లవ్ సాంగ్స్ పాడాలని. అది విషాద గీతం. ఒక్క పాయింట్ మాకే వచ్చింది అరుస్తూ చెప్పింది రాధ. సువర్చల నాలుగు ఖర్చుకుంది. సరే, ఇంకో పాట పాడతా. మీ ఛాన్స్ పోయింది. ఇప్పుడు మేం పాడాలి. స్రవంతి గ్రూపు కోరస్గా అందుకున్నారు. హిందీ పాటలు పాడకూడదు, తెలుగు పాటలే పాడాలనే అనుకోలేదే? రాధ అడ్డుపడింది. అలా అయితే మేము కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ అన్నీ పాడేస్తాం, ఉష జవాబిచ్చింది. సునంద ఉషని వెక్కిరిస్తూ, ఓహ్, పెద్ద అన్ని భాషలు వచ్చినట్లు. ఏమనుకున్నావు మళ్ళా? నాకు రావా ఏంది? సువర్చల మాటలతో అందరూ పక్కుమన్నారు. పోట్లాడే మూడ్ వదిలి రిలాక్సింగ్ మూడ్లోకి వచ్చేశారు. సరే అయితే హిందీ పాటలొద్దు, తెలుగు పాటలు మాత్రమే పాడాలి. అది రొమాంటిక్ లవ్ సాంగ్స్. ఓకే? మళ్ళీ మొదలుపెట్టింది రాధ. ఇదంతా నవ్వుతూ వింటున్నారు స్రవంతి, కిరణ్లు. రాతో మొదలెట్టాడు కిరణ్ గ్రూప్. ఈసారి జాగ్రత్త పడ్డారు. రాజశేఖర, నీపై మోజు తీరలేదురా. మళ్ళీ చివరక్షరం రా వచ్చింది. వెంటనే పాడింది సునంద. రాబోయి అనుకోని అతిథి అంటూ.
తా చెప్పింది రాధ. తాక్షంతో మొదలయ్యే పాటలు ఏమున్నాయి? హరియప్ సాంగ్, టైం అయిపోతుంది, కమాన్ హరియప్. రాధ సునంద తొందర పెట్టసాగారు. కిరణ్ డ్రైవ్ చేస్తూనే తల పక్కకి తిప్పాడు. ఇది నా గ్రూపే కాబట్టి నేను చెప్పొచ్చా? చెప్పండి చెప్పండి, సువర్చల ఆతృతగా అడిగింది. తూరుపు తెల్లవారగనే తలుపులు తెరిచి తెరవగనే, అంతవరకే పాడాడు కిరణ్. దాన్ని అందుకుంది సువర్చల. చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు, తెలపాలమ్మ నువ్వు పడ్డ అగచాట్లు. అందరూ ఒక్కసారిగా నవ్వారు. వా క్యా బాత్ హే అంది ఉష. పర్వాలేదు, బావగారు మంచి రొమాంటిక్ పర్సన్. రాధ కాంప్లిమెంట్ పాస్ చేసింది. ఇక ఆ ముచ్చట్లేవో స్రవంతి చెప్పాలి. సునంద అనగానే గోలగోలగా అరిచారు అమ్మాయిలు. సిగ్గుతో తల వంచుకుంది స్రవంతి. మోచేతితో చిన్నగా ఆమెను పొడిచాడు కిరణ్. బావ అక్కకి సంకేతాలు పంపుతున్నాడోచ్ అంది. చూసి అరిచింది ఉష. స్రవంతి తల మరింత కిందికి వంగిపోయింది. ఏమే స్రవంతి, అలా మొద్దురా చిప్పలా కూర్చున్నావు? సరదాగా మీ హబ్బీని టీస్ చేయి, రాధ అంది. మనం ఏదైనా అంటే వ్యాను కంట్రోల్ తప్పిపోతుంది, వద్దు అంది స్రవంతి. ఏం మనిషి కంట్రోల్ తప్పిపోయేంత టీస్ చేస్తావా? ఉష మాటలకి కిరణ్ నేనంత ఈజీగా కంట్రోల్ తప్పేవాడిని కాదండి అన్నాడు. ఇంతమంది అమ్మాయిల మధ్య ఒక్క మగాడు ఉంటే డెఫినెట్గా బుర్ర పట్టు తప్పుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఒక్క మగాడిని కాదండి, 10 మంది మగాళ్లతో సమానమైన వాణ్ణి. అయ్య బాబోయ్, చాలా పెద్ద దెబ్బ కొట్టారు అంది రాధ. స్రవంతి ముసిముసిగా నవ్వుకుంది. బావగారితో మాట్లాడడం చాలా కష్టం, పోట్లాడటం అయితే మరీ కష్టం. వాళ్ళ మాటలకి కిరణ్ జవాబివ్వలేదు. అంతటితో కిరణ్ స్రవంతుల విషయం వదిలిపెట్టారు అమ్మాయిలు. స్రవంతి వెనుకకు పరిగెత్తే చెట్లను పొదలను చూస్తూ కూర్చుంది. అతనితో కబుర్లు చెప్పాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరుతోంది. కానీ వెనక ఉన్నది కోతిమూక. ఆమె నోరు తెరిచిన మరుక్షణం గోల చేసేస్తారు. ఏమాత్రం అలసట లేకుండా నవ్వులతో కేరింతలతో 11 గంటలకి భీమిలి చేరారు. అక్కడో అందమైన గెస్ట్ హౌస్ ఉంది. రాధ ఫోన్ చేయటం వల్ల అది వాళ్ల కోసం ఖాళీగా ఉంచారు. ఉన్నవి 4 రూమ్లు. ఇద్దరిద్దరు చొప్పున రూమ్లలో అడ్జస్ట్ అయిపోయి స్రవంతికి కిరణ్కి కలిపి ఒక రూమ్ వదిలిపెట్టారు. ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకుని రూమ్లలో సెటిల్ అయిపోయారు. అమ్మాయిలు స్రవంతిని పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు కిరణ్తో పాటు. అతని రూమ్లోకి వెళ్ళక తప్పలేదు ఆమెకి. ఖచ్చితంగా ఆమె వద్దని అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి రూమ్లో అయినా ఉండొచ్చు. కానీ కిరణ్తో కలిసి ఉండాలనే ఉంది. వ్యాన్లో అంతసేపు ఏమీ మాట్లాడుకోకపోవటం మూలాన అతనితో కబుర్లు చెప్పాలనుంది. ఆ కాస్త విరహం భరించలేకపోతోంది. అందుకే ఎవరూ చెప్పకుండానే అతని గదిలోకి సూట్ కేసుతో నడిచింది. అందమైన తోటలు, రకరకాల రంగురంగుల పువ్వులు, ఎర్రటి రెడాక్సైడ్ రంగులో కొండ దిబ్బలు. భీమ్లీలో ప్రకృతి మనోహరంగా ఉంది. ఓ చిత్రకారుడు నైపుణ్యంగా గీసిన చిత్రపటంలా అక్కడి ప్రదేశాలు మనసుని రంజింపచేసేలా ఉన్నాయి. స్రవంతి, కిరణ్ పరిసరాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చాలా ముందుకు వెళ్ళారు. మా నాన్న రంజిత్ డబ్బు వాడి ముఖాన కొడతానన్నాడు. వాడొక మిన్నాగు, ఏ క్షణంలో మనిషిని అటాక్ చేస్తాడో తెలియదు. వాడి గురించి మనం ఎక్కువగా భయపడుతున్నామేమో అంది స్రవంతి. చెడ్డవాడి వల్ల ఎన్నో అనర్థాలుంటాయి. అది సరే, మీ నాన్నలో ఏమిటంత సడన్గా మార్పు వచ్చింది అడిగాడు. వాళ్ళిద్దరూ ఎర్రదిబ్బల పక్కన నడుస్తున్నారు. ఇంట్లో 2 రోజులు ఎవరూ మాట్లాడకపోవడంతో తను చేసింది చాలా తప్పని గ్రహించాడు. మా నాన్నని వాడు ఏమనలేడట. దానికి ఒక కారణం నువ్వు అండగా ఉన్నావని తెలిసి మౌనంగా ఉండిపోయాడు. కానీ నాకేదో అనుమానంగా ఉంది. మౌనంగా ఉన్నాడంటే వాడిలో ఏదో దుర్మార్గపు ఆలోచన అయినా ఉండాలి. లేక అవకాశం కోసం పొంచి చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడేమో. కానీ వాడు మనల్నేం చేయగలడు? అవును, ఆ అవకాశం కూడా లేదనుకో. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. కిరణ్, మీ మామయ్యతో మన విషయం మాట్లాడావా? ఈ వారం రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను స్రవంతి. మామయ్య చాలా బిజీగా ఉన్నాడు. నువ్వు తన కూతుర్ని చేసుకోవటం లేదన్న కోపంతో నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో. ఏమీ చేయలేడు. నేను మేజర్ అయ్యేంత వరకు ఆస్తి అతని పేరు మీదే ఉంది. నాకు 18 ఏళ్ళు నిండగానే నా ఆస్తి నా పేర చేసేశాడు. అంతకు మించి లింకులు పెట్టడానికి అతనికి మరో దారి లేదు. వెనక నుంచి చప్పట్లు వినిపించి తిరిగి చూశారు. భోజనాలు చేద్దాం రండి పిలుస్తోంది సువర్చల. అప్పటికే మిగతా అందరూ దుప్పటి పరుచుకొని కూర్చున్నారు. ఇద్దరు కలిసి ఉంటే
ఆకలి గుర్తుండదు అంటూ రాధ ప్లేట్లలో వెజిటబుల్ పలావ్ స్వీట్ పెట్టి తెచ్చింది. ఈ లొకేషన్ చాలా బాగుంది కదూ, ఈ కొండలు, ఈ తోటలు, ఈ సముద్రం అద్భుతంగా ఉంది పరవశంగా అంది సునంద. నాకైతే ఈ గాలి, ఈ నేల, ఈ భీమ్లీ అంటూ పాడుకోవాలనిపిస్తోంది స్వీట్ నోట్లో పెట్టుకుంటూ చెప్పింది ఉష. దీనికి ఇంకా ఆ పాటల మూడ్ పోలేదు. ఈ స్వీటు, ఈ హాటు అంటూ కూడా పాడేస్తుందేమో. రాధ మాటలకంతా నవ్వారు. అదేం కాదు, వివాహ భోజనంబు, వింతైన వంటకంబు అంటూ ఎత్తుకుంటుంది. సువర్చల జోక్ చేయటంతో ఉష మూతి ముడుచుకుంది. ఆమె మొహం వైపు చూసి మరింతగా నవ్వేశారు. భోజనాలు అయిపోగానే క్షణాల్లో నీట్గా సర్దేశారు. మేం పేకాట ఆడుకుంటున్నాం, మీరు కలుస్తారా? స్రవంతి కిరణ్లని అడిగింది రాధ. మేం పేకాట ఆడం, స్రవంతి అంది. మరి ఏ ఆట ఆడుకుంటారు? కొంటెగా కన్నుగీటింది రాధ. డ్యూయెట్లు పాడుకుంటారు, నీకేమైనా అభ్యంతరమా? సువర్చల స్రవంతికి సపోర్టుగా వచ్చింది. ఉత్తే డ్యూయెటేనా, లేక నాన్ వెజ్ కూడా? నీలాగా ఫాస్ట్ కాదీ అమ్ముడు, కాస్త సాంప్రదాయం ఉన్నవాళ్ళు. సువర్చల రాధ తలపై మొట్టికాయ వేసింది. సరే అయితే ఏమైనా చేసుకోండి, ముందు అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మేము పేకాట ఆడుకోవాలి, కమాన్ లేవండి. రాధ తొందర పెట్టడంతో స్రవంతి కిరణ్ లేచి యువతలకొచ్చారు. ఇద్దరూ ఆ దిబ్బల్లో చాలాసేపు తిరిగారు. వాళ్ళకెంతో ఆనందంగా ఉంది. అలా ఒంటరిగా ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో ఉండటం మొదటిసారి. స్రవంతి, నాదో కోరికుంది, తీరుస్తావా? కంగారుగా అతని వైపు చూసింది. ఏమిటది? ఏం లేదు, చాలా చిన్న కోరిక, నీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలనుంది. అంతే కదా, తేలిగ్గా నిట్టూర్చింది. సముద్రం ఒడ్డున ఇసుకలో ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడతను. స్రవంతి, ఇదే మన హనీమూన్ ట్రిప్లా ఉంది కదూ. ఆమె కళ్ళు కిందికి వాలై. ఎంతసేపు అలా గడిచిందో. చీకటి మెల్లగా పరుచుకోసాగింది. కాసేపు ఇక్కడే ఉంటే రాత్రవుతుంది, గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అతన్ని పైకి లేపింది. మనం చాలా దూరం వచ్చేసినట్టున్నాం. లేచి ఇసుకలో నడవసాగారు. రోడ్డు మీదకొచ్చారు. చల్లగాలి వీచటం ప్రారంభించింది. ఆమె తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకుని ఉన్నాయి. కిరణ్ మాటల్లో పడి మనం గమనించలేదు. అదిగో మబ్బులు చూడు, ఆకాశంలోకి చూపించింది. త్వరగా వెళ్ళిపోదాం, వర్షం వచ్చేలా ఉంది. ఇద్దరూ వేగంగా నడవసాగారు. ఆమె తల మీద ఒక చినుకు పడింది. అయ్యో, వర్షం వచ్చేస్తోంది, కంగారుగా అంది. ఆహ్లాదకరమైన ఆ ప్రకృతి క్షణాల్లో బీభత్సంగా మారింది. గాలి ఈడ్చి ఈడ్చి కొట్టడం ప్రారంభించింది. సన్నటి చినుకులతో ప్రారంభమైన వర్షం చూస్తుండగానే భీకరంగా కురవటం మొదలుపెట్టింది. నడుస్తూనే చుట్టూ వెతికాడు కిరణ్. కనీసం నిల్చోవటానికి కూడా దాపు కనిపించలేదు. ఆకాశం నుండి కుండలతో కుమ్మరిస్తున్నట్లు వర్షం పడుతోంది. వర్షానికి తోడు గాలి. ఇద్దరూ ఓ చెట్టు క్రిందకు వెళ్ళి నిలబడ్డారు. అతనికి దగ్గరగా ఒదిగి నిల్చుందామే. రెండు మేఘాలు ఢీకొన్న చప్పుడు. చక్మని మెరుపు మెరిసింది. ఎక్కడో పిడుగు పడింది. మీ సముద్రుడు తన ఆకాశ చెలికెత్తకి కొంచెం ఘాటుగానే సందేశం పంపినట్టున్నాడు. అతనితో పాటు మనల్ని కూడా పలకరించేస్తోంది. అంత వణుకులో కూడా కిరణ్ కామెంట్కి నవ్వొచ్చింది. చెట్టు క్రింద ఏదో నిల్చున్నారనే గాని వర్షం వాళ్ళని తడిపెయ్యసాగింది. స్రవంతి పూర్తిగా ముద్దైపోయింది. ఒంటికి చీర అతుక్కుపోవటంతో ఆమె వంపు సొంపులన్నీ బహిర్గతమవుతున్నాయి. ఆమె వణికిపోవటం చూసి అడిగాడు, బాగా చలిగా ఉందా? ఇలా రా. ఆమెను దగ్గరకు తీసుకుని చినుకులు పడకుండా ఆమె తలపై తన తల పెట్టాడు. అతన్ని గట్టిగా కౌగులించుకుంది. ఆ వేడి స్పర్శతో చలి కొంచెం తగ్గినట్లు అనిపించింది. అలాగే ఆ చలిలో వానలో నిలబడిపోయారు. దాదాపు 2 గంటల వరకు వర్షం తగ్గలేదు. వర్షం కొంచెం తెరిపి పడ్డాక వణుక్కుంటూ గెస్ట్ హౌస్ చేరారు. అమ్మాయిలంతా ఎవరి గదుల్లో వాళ్ళు వెచ్చగా పడుకుని ఉన్నారు. కాలింగ్ బెల్ ప్రెస్ చేసిన 10 నిమిషాలకు రాధ వచ్చి తలుపు తెరిచింది. తడిసి ముద్దైన వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది. అయ్యయ్యో, పూర్తిగా తడిసిపోయినట్టున్నారు, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకోండి. బయట తలుపు మూసింది రాధ. గదిలోకి రాగానే లైట్ వెలుగుల్లో ఆమె వైపు చూశాడు. జుట్టు మొహం మీద అతుక్కుపోయి ఉంది. ఒంటి నుంచి నీళ్లు కారుతున్నాయి. తడిసిన ఆమె రూపం సమ్మోహనకరంగా ఉంది. అతని చూపులకు సిగ్గుపడి ముడుచుకుపోయింది. నేను బట్టలు తెచ్చుకోలేదు అన్నాడు. మరి ఎలా? బెడ్షీట్ చుట్టుకుంటానులే. స్రవంతి టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరింది. అంతలో తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం. వెళ్ళి తలుపు తెరిచారు. అవతల ప్లేట్లు పట్టుకొని నిలబడి ఉంది రాధ. ప్లేట్ నిండా చపాతీ, మరో చిన్న గిన్నెలో ఆలు కుర్మా పొగలుగక్కుతోంది. ఆకలి మర్చిపోయినట్లున్నారు, ఇవి తీసుకోండి అంది రాధ. ఇవి ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? ఆశ్చర్యంగా అడిగాడు.
రూమ్లో నేనే తయారు చేశా, తిని ఎలా ఉన్నాయో ఉదయమే చెప్పండి చెప్పి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది స్రవంతి. టవల్ చుట్టుకొనుంది. బలమైన ఆమె పిక్కల వైపు కన్నార్పకుండా చూశాడు. మీరు బాత్రూంలోకి వెళ్తే నేను చీర కట్టుకుంటాను. అతను వెళ్ళిపోగానే గబగబా దుస్తులు ధరించింది. తడిసిన చీర, జాకెట్టు, పెట్టికోట్ను వరుసగా కిటికీ ఊచలకు ఆరేసింది. అతను స్నానం చేసి బెడ్షీట్ చుట్టుకొని వచ్చాడు. ఆ అవతారం చూడగానే పక్కుమందామె. ప్యాంటు, షర్టు కుర్చీ మీద ఆరేసి ఫ్యాన్ స్పీడ్గా పెట్టాడు. అసలే చలిగాలి, ఆ పైన ఫ్యాన్. ఇద్దరూ గడగడ వణకసాగారు. చాలా చిత్రంగా ఉంది వారి పరిస్థితి. ఈ టిఫిన్ ఎక్కడిది? చపాతీ ప్లేట్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. రాధ ఇచ్చి వెళ్ళింది. బెడ్ మీద ప్లేట్ పెట్టి మంచినీళ్ళు గ్లాసులో పోసుకొని వచ్చి కూర్చుంది స్రవంతి. అదంతా ఒట్టి ట్రాష్లే. ఆకలేస్తే ప్రియురాలు అస్సలే గుర్తుండదు. ముందు తిను నవ్వుతూ జవాబిచ్చింది. ఆమె మాటలకి తను నవ్వాడు. తినటం పూర్తయ్యాక ప్లేట్ తీసేసి పక్కదులిపింది స్రవంతి. నాకు నిద్ర రావటం లేదు. ఈ రాత్రంతా ఏం చేద్దాం అడిగాడు. నాకు అంతే, కబుర్లు చెప్పుకుందాం. ఎదురెదురుగా కూర్చున్నారు. ఒంటరితనం, తోడుగా పరవళ్ళు తొక్కుతున్న వయస్సు. నరాల్లో ఏదో సంచలనం మొదలైంది. స్రవంతి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆమె పున్నాగ పువ్వు నవ్వినట్టుగా నవ్వింది. ఎప్పుడూ నిన్నింత దగ్గరగా స్పష్టంగా చూడలేదు సుమా. గులాబీ నాజూకు, బంతిలోని ముగ్ధత్వం, మల్లెపువ్వు సొగసు ఒకే చోట చూడాలనిపించిందేమో. బ్రహ్మ నిన్ను సృష్టించాడు మెచ్చుకోలుగా అన్నాడు. ఆమె వంచిన తలెత్తలేదు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. అతని నరాలలో ఓ ప్రాచీనమైన కోరిక. చెయ్యి జాస్తే అందే దూరంలో ఉందామె. అతని చెయ్యి మెల్లగా ముందుకు జరిగి ఆమె చెయ్యి మీద ఆనింది. ఆమె కదలకుండా కూర్చుంది. చల్లటి గాలి, మత్తైన పరిమళం, ఒంటరి రాత్రి, మనసులో కోరిక, ఈ 4 జయించాయి. అతను దగ్గరకు లాక్కున్నాడో, ఆమె అతనికి దగ్గరగా జరిగిందో. ఇద్దరి శరీరాల మధ్య చిక్కిన గాలి కంగారుగా పక్కకి తప్పుకుంది. ఏదో చెయ్యాలనే తపన ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. భరించలేని ఉత్కంఠతో ఆమె అతన్ని అల్లుకుపోయింది. ఆచ్ఛాదనం లేని అతని వీపు మీద ఆమె గోర్లు ప్రేమలేఖ రాశాయి. ఆమె అధరాలను మునిపంటితో కొరికాడు. అది మొదటి ముద్దు. ఇద్దరి పెదవుల కలయికతో అమృతం జాలువారింది. ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. ఆమెను తనలో ఇముడ్చుకున్నాడు. అతను ఆకాశమైతే ఆమె అచలమైంది. అతని పరిష్వంగంలో ఆమె సవిశ్రాంతి అయింది. ఆమె భుజాంతరమున అతని దంతక్షతం భూషణమైంది. ఆ గదిలోకి ప్రవేశించిన ఓ తుంటరి గాలివీచిక అక్కడి దృశ్యం చూసి ఉలిక్కిపడి పారిపోయింది. తలుపులు బాదుతున్న శబ్దం ముందుగా కిరణ్కి మెలకు వచ్చింది. లతల అతన్ని అల్లుకుపోయి నిద్రపోతోంది స్రవంతి. ఆమె చేతులు ఆమెకు నిద్రాభంగం కలగకుండా మెల్లగా పైకి లేచాడు. తలుపు మీద ఎవరో దబదబా బాదుతున్నారు. ఆమె మీద దుప్పటి సరిచేసి తన బట్టలు సర్దుకున్నాడు. వేళ్లతో జుట్టు సవరించుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. అవతలి వైపు నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే కరెంట్ షాక్ కొట్టిన వాడిలా అచేతనమైపోయాడు. మావయ్య! కామేశ్వరరావు లోపల దృశ్యం కనిపించింది. దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న స్రవంతి, ఆరేసి ఉన్న చీర, జాకెట్లు. మావయ్య, నువ్వు ఇక్కడ? ఓ శీతల పవనం అతని వెన్నులో పాకిన అనుభూతి. కామేశ్వరరావు కళ్ళల్లో మొదట అపనమ్మకం, తర్వాత అది నమ్మకంగా, ఆ తర్వాత కోపంగా మారింది. పిక్నిక్ పేరు మీద ఇదా నువ్వు చేస్తున్న వెదవ పని? మావయ్య, అది. మాటలు తడబడ్డాయి. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఈ రాత్రికి కూడా ఇక్కడ ఉండిపోతావా? నొక్కి పలికాడు. వెంటనే బయలుదేరుతాను. నీ ఇష్టం. నీకు తీరిక ఉన్నప్పుడు కాస్త టైం చూసుకొని దయతో నాకు కేటాయిస్తే నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఆ రభసకు స్రవంతి నిద్రలేచింది. మిగతా అమ్మాయిలు భయంగా కొద్ది దూరంలో నిలబడి చూస్తున్నారు. రాధ బలవంతంగా తన ముఖంలో నవ్వు పులుముకుంటోంది. కోపంగా విసవిసా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. కిరణ్ నిర్ఘాంతపోయి అలాగే నిలబడిపోయాడు. అందరూ తిరుగు ప్రయాణం పట్టారు. నాటకం మధ్యలో రసాభాసమైన నటుల్లా మొహాలు వేలాడేసుకున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. కిరణ్ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈసారి స్రవంతి వెనక సీట్లో మురగదీసుకొని కూర్చుంది. అసలు మావయ్యకు తనక్కడున్నట్లు ఎలా తెలిసింది? పిక్నిక్కి వెళ్తున్నానని చెప్పొచ్చాడు కానీ ఎక్కడో చెప్పలేదు. అది కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. మావయ్యని ఎలా ఎదుర్కోవాలా అని. అతనికేమీ పాలుపోవటం లేదు. వ్యాన్ విశాఖ వచ్చి చేరింది. ఎవరిళ్ల దగ్గర వాళ్ళు దిగిపోయారు. చివరగా రాధ మాత్రమే మిగిలింది. ఇలా జరుగుతుందనుకోలేదు. సారీ అంది రాధ స్రవంతితో.
ఇందులో నీ తప్పేముంది? వాళ్ళ మావయ్య అంత హఠాత్తుగా వస్తాడని కలగన్నామా? దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంతా నా తలరాత. వ్యాన్ రాధ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆటో ఎక్కారు కిరణ్, స్రవంతి. స్రవంతి బలహీనంగా పిలిచాడు. ఆమె నిర్వికారంగా చూసింది. ఇలా జరుగుతుందనుకోలేదు, నన్ను క్షమించు. ఆమె చెయ్యి నొక్కాడు కిరణ్. జరగవలసింది జరిగిపోయింది, జరగబోయే దాని గురించి ఆలోచించు. ఆమె నేత్రాలలో బాధ తొంగి చూస్తోంది. ఈ పరిస్థితి ఈ వేళ కాకపోయినా ఎప్పుడైనా వచ్చేదే, కాకపోతే కాస్త ముందుగా వచ్చింది అంతే. కిరణ్, నా మీద మీ మావయ్యకి చాలా తేలికైన అభిప్రాయం కలిగి ఉండాలి. చచ, ఎందుకలా అనుకుంటావు? పెళ్లి కాకుండానే ఒక మగాడితో రాత్రంతా గడిపిన ఆడపిల్ల మీద ఎవ్వరికీ సదభిప్రాయం ఉండదు. ఎవరేమనుకున్నా నువ్వు మాత్రం నాకు అన్యాయం చేయవు కదూ. ఇంతేనా స్రవంతి నా మీద నీకున్న నమ్మకం? క్షణికావేశంలో కాలు జారి ఇద్దరం తప్పు చేశాం. నన్ను నువ్వు పరాయివాడుగా చూస్తున్నావేమో. ఏ రోజు నీకు మనసిచ్చానో ఆ రోజే నిన్ను నా దానిగా స్వీకరించాను. నిన్నటి రాత్రికి మన శోభనం రాత్రికి తేడా ఏమిటో తెలుసా? ఒక తాళి మాత్రమే. ఆమె భుజం చుట్టూ చెయ్యేశాడు. అలా దగ్గరకు తీసుకోవడంలో సెక్యూరిటీ భావం ఉంది. నీ మీద నమ్మకం లేక కాదు, విధి మీద, నా తలరాత మీదే నమ్మకం లేక. పిచ్చి స్రవంతి, మా మావయ్యే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను నా నుంచి దూరం చేయలేరు. ధైర్యంగా ఉండు. ఇల్లు రాగానే స్రవంతి ఆటో దిగింది. వస్తాను స్రవంతి. ప్లీజ్ కిరణ్, వీలైనంత త్వరగా కనిపించు. ఆమె బాధ, ఆవేదన అర్థం చేసుకోగలడు. ఇప్పుడు మానసికంగానే కాకుండా శారీరకంగా పతనమైంది. దానికి సామాజిక ఆమోదం కావాలి. ఆ ఆమోదం కోసమే ఆమె ఆతృత. అలాగే వస్తాను. ఆమె కంటి కొసన ఓ కన్నీటి బిందువు అతనికి వీడ్కోలు పలికింది. ఎప్పటిలా ధైర్యంగా చనువుగా ఆ ఇంట్లోకి కాలు పెట్టలేకపోయాడు. మొహమాటంగా గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అతని బాల్యం ఆ ఇంట్లోనే గడిచింది. అక్కడే ఆడుకున్నాడు, అల్లరి చేశాడు. అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఒంటరిగా కూర్చుని బాధపడ్డాడు. తన ఏడుపు మాన్పించడానికి మామయ్య అతని వీపు మీద కూర్చోబెట్టుకుని గుర్రమాట ఆడేవాడు. ఏమిటి అక్కడే నిలబడిపోయారు? రండి, గౌరవంగా సంబోధిస్తూ పిలిచాడు కామేశ్వరరావు. ఆ పిలుపు వెటకారంగా అనిపించింది అతనికి. అప్పుడే వచ్చేసారేం? ఇంకో వారం దాకా రావనుకున్నాను. నేలను కొలుస్తున్నట్లు అడుగులు అడుగు వేసుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. రండి, అలా కూర్చోండి సార్. ప్లీజ్ మామయ్య, నన్ను అలా పిలవకు, తట్టుకోలేకన్నాడు. నువ్వు చాలా పెద్దవాడివైపోయావు కదా. పిక్నిక్ల పేరిట అమ్మాయిలతో గడిపేంతగా ఎదిగిపోయారు తమరు. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను మామయ్య. ఓహో, ఇప్పుడు ఇది కూడా ఒకటి ఉందన్నమాట. అయినా మరో అమ్మాయిని ప్రేమించడానికి నీకెంత ధైర్యం? కామేశ్వరరావు ఎక్కడ ఆవేశపడకుండా చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఆవేశంగా కిరణ్ని తిట్టి బీపీ పెంచుకోదలుచుకోలేదు అతను. ఏదో తెలిసి తెలియని వయస్సు, తప్పులు చేయటం సహజమే అనుకున్నాడు. అయ్యిందేదో అయిపోయింది. ఆమె మీద నీ కోరిక తీర్చుకున్నావు కదా, ఇంకా వదిలిపెట్టు. నీకు అరుణకు వచ్చే నెలలో పెళ్లి జరిపించేస్తాను. అది కాదు మామయ్య, స్రవంతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ మాటకి అప్పుడు కదిలాడు కామేశ్వరరావు. పెళ్ళుబికి వస్తున్న కోపాన్ని అదిమిపట్టాడు. ప్రతి మనిషికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అతని సెంటిమెంట్ కూతురు అరుణ. కిరణ్ కాకుండా ఆ నమ్మక ద్రోహం మరెవరైనా చేసి ఉంటే అక్కడ కూతురు లేకపోతే అంతసేపు ఉపేక్షించేవాడు కాదు. అరుణ గురించి మర్చిపోయావా? ఆమె పుట్టినప్పటి నుంచే నీకిచ్చి చెయ్యాలని అందరూ అనుకున్నారు. మీ అమ్మ ఏమనేదో తెలుసా? తనున్నా లేకపోయినా నిన్ను అల్లుడిగా చేసుకోమని చాలాసార్లు కోరింది. మామయ్య, అరుణ మీద నాకెప్పుడూ ఆ దృష్టి లేదు. అరుణ నాతో పాటే పెరిగింది. ఆమెలో చెల్లెల్ని చూసుకున్నాను కానీ భార్యగా ఏనాడు అనుకోలేదు. స్థిరంగా నిశ్చలంగా చెప్పాడు కిరణ్. కిరణ్ దిగ్భ్రాంతిగా చూశాడు కామేశ్వరరావు. కిరణ్ దగ్గర నుండి అలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదతను. ఏదో సర్ది చెప్పి పెళ్లికి ఒప్పిద్దామనే ధైర్యంతో ఉన్నాడు. కానీ అరుణని చెల్లెలిగా చూశాను అని అనగానే తట్టుకోలేకపోయాడు. పక్క గదిలో ఉండి వాళ్ళిద్దరి సంభాషణ వింటున్న అరుణ శిలాప్రతిమలా నిలబడిపోయింది. కిరణ్ మాటలు ఆమె హృదయంలో శూలాల్లా గుచ్చుకున్నాయి. అతన్ని ఊహల్లో నిలుపుకుని పేర్చుకున్న ఆశల మేడలు ఒక్కసారిగా కూలిపోయి ఆ శిథిలాల మధ్య ఆమె మనసు గిలగిల్లాడిపోయింది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. నిన్ను ఇంతకాలం పెంచి పోషించి చదువు చెప్పించినందుకు మంచి గుణపాఠమే నేర్పావు. నిన్ను నిలువున నరికినా పాపం లేదు. కోపం, ఉద్రేకం మిళితమైన స్వరంతో అన్నాడు. నేను తెలిసి తప్పు చేయలేదు. మీరు అరుణను నా భార్య అనుకున్నారే కానీ ఎప్పుడైనా నా నిర్ణయం, అభిప్రాయం తెలుసుకున్నారా? నేనెప్పుడు అరుణని
కిరణ్ మాట పూర్తి కాకముందే అతని చెంప పేలిపోయింది. మరొక్క మాట మాట్లాడావంటే నీ నాలుగు తెగ్గొస్తాను భీకరంగా అన్నాడు. శబాష్, కొత్త మోజులో పడి తప్పించుకోవటానికి చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. చెల్లెలట చెల్లెలు, ఇంతకాలం కలిసి తిరిగినప్పుడు నీకు ఈ జ్ఞానం ఏమైంది? లేనిపోని ఆశలు నా చిట్టి తల్లిలో కల్పించావు. ఒక్కసారైనా నువ్వు ఆమె గురించి ఆలోచించావా? కూతురు పట్ల ఉన్న ప్రేమ, ఆమె భవిష్యత్తు గురించిన ఆరాటం ఆయనలోని కోపాన్ని డామినేట్ చేశాయి. నన్ను క్షమించండి మామయ్య, స్రవంతికి మాట ఇచ్చాను, నేను ఆమెను మోసం చెయ్యలేను. ఓహో, అంత తెలివి నీకుంటే మరి మాకు నువ్వు చేస్తున్నదేమిటి? మోసం కాదా? మీరేమైనా అనుకోండి, ఐ లవ్ హర్, తను లేకపోతే నేను జీవించలేను దృఢంగా అన్నాడు. అయితే ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. బాధగా చూశాడు కిరణ్. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటిలో ఆ మనుషులతో అనుబంధం ఉంది. ఒక్కసారిగా ఆ బంధం తెంచుకోవాలంటే మనసు విలవిల్లాడింది. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్తాను మామయ్య. అతను ఏదో అడగబోతున్నాడని గ్రహించాడు. నీ ఆస్తి గురించి అడగాలనుకుంటున్నావా? అది నీ చదువు సంధ్యలకి నీ పోషణకి సరిపోయింది. నీ ఆస్తి చిల్లిగవ్వ కూడా నా దగ్గర లేదు. మరి నేను 18 సంవత్సరాలు దాటగానే రిజిస్ట్రేషన్ అది. విలన్ నవ్వు నవ్వాడు కామేశ్వరరావు. అదంతా ఓ పెద్ద నటన. నువ్వు నా కూతుర్ని చేసుకుంటావన్న అభిప్రాయంతో నేను నిన్ను మోసం చేశానన్న ఫీలింగ్ రాకూడదని ఉత్తుత్తి సంతకాలు పెట్టించాను. పెళ్లి తర్వాత నా ఆస్తంతా నీకే చెందుతుంది కదా. ఇప్పుడు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. మామయ్య, నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు హతాశుడయ్యాడు కిరణ్. నా కూతుర్ని ఎప్పుడైతే నువ్వు తిరస్కరించావో నువ్వు నా మేనల్లుడివి కాదు, నా శత్రువ్వి. తక్షణం మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నీకేదైనా ఆస్తి వస్తుందనుకుంటే కోర్టుకు వెళ్ళు. కిరణ్ తిరస్కారాన్ని భరించలేకపోతున్నాడు. వెళ్తున్నాను మామయ్య, నా ఆస్తి నాకు అక్కర్లేదు. అరుణ పెళ్లికి దాన్ని ఆడబిడ్డ కట్నంగా ఇవ్వు అంటూ విసవిస తన గదిలోకి నడిచాడు కిరణ్. కామేశ్వరరావు అతను వెళ్ళిన వైపే చూస్తూ మ్రాన్పడిపోయాడు. కిరణ్ కొట్టిన దెబ్బ మామూలుది కాదు. అతని పునాదులు కదిలించే దెబ్బ అది. అతని బాధ కిరణ్ మోసం చేసినందుకు కాదు, అరుణ పరిస్థితి ఏమిటని. కిరణ్ తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు. అంత హఠాత్తుగా వెళ్ళి పొమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. తాత్కాలికంగా ఎవరింట్లోనైనా ఉండొచ్చు, ఆ తర్వాత ఏదో ఉద్యోగం చూసుకోవాలి. అంతవరకు తన జీవితానికి సెక్యూరిటీ లేదు. గుమ్మం దగ్గర అలికిడై తలెత్తి చూశాడు. అరుణ నిలబడింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజంగా వెళ్ళిపోతున్నావా బావా? ఉద్వేగంగా అడిగింది. ఆమె మూర్తి భవించిన శోకదేవతలా ఉంది. అరుణ, నువ్వు అంతా విన్నాను బావా. నువ్వు నన్ను చేసుకోకపోయినా పర్వాలేదు, అంతేకాని నువ్వు వెళ్ళిపోకు బావా. నీ మనసు బాధ పెడితే నన్ను క్షమించరునా అన్నాడు నిజాయితీగా. నీ మాటల్లో తప్పు లేదు బావా. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డాను. నిన్ను పొందలేకపోయాను. నాకు అదృష్టం లేదు, అంతే. దానికి నువ్వేం చేయగలవు? నిర్వికారంగా నవ్వింది. నీ ప్రేమను పొందగలిగిన ఆమెవరు అడిగింది. స్రవంతి అని, నేను చదివే కాలేజీలోనే చదువుతుంది. ఒకసారి నిన్ను వాళ్ళింటికి తీసుకుని వెళ్తాను. అరుణ, నేనంటే నీకు అసహ్యం కలగటం లేదా? నీ ఆశల్ని కోరికల్ని ఒక్క మాటతో సర్వనాశనం చేసేశాను. అరుణ నవ్వింది, కానీ ఆ నవ్వులో జీవం లేదు. ఒకరి కర్మానికి మరొకరు బాధ్యులు కారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం న్యాయం. బట్టలు పెట్టేసి సూట్ కేసు మూశాడు. నీ నిర్ణయంలో మార్పు ఉండదా బావా? మామయ్య వెళ్ళిపోమని చెప్పాక ఎలా ఉండను? నాన్న ఏదో ఆవేశంలో అన్నారు, ఆయనకు నేను చెప్తాను. ప్లీజ్, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోకు. సూట్ కేసు సర్దుకొని లేచి నిలబడ్డాడు. వద్దులే అరుణ, మామయ్య మొహం చూస్తూ ఉండలేను. నేను జీవితంలో బాగుపడితే అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకుపోవడానికి వస్తాను. ఒక్క క్షణం ఆగు బావా, ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళి చిన్న పెట్టెతో తిరిగి వచ్చింది. నాన్న ఆస్తి ఇవ్వకుండా నిన్ను మోసం చేశాడు. ఈ నగలు నాన్నవి కావు, అమ్మవి బావా. అమ్మ నాకు ఇచ్చింది, ఇవి తీసుకో. పెట్టె తెరిచి చూశాడు విస్మయంగా. దాని లోపల ఓ చంద్రహారం, గాజులు, ఉంగరం, చెవిపోగులు ఉన్నాయి. పెట్టె మూసి ఆమెకు తిరిగిచ్చేశాడు. వద్దు అరుణ, మీ అమ్మ నగల మీద నాకేమాత్రం హక్కు లేదు. అవి తీసుకుని మరింతగా దిగజారిపోలేను. నీకు ఉద్యోగం వచ్చే వరకు ఎక్కడుంటావు, ఏం తింటావు? కనీసం నీకు సహాయం చేసే అర్హత కూడా నాకు లేదా? అరుణ కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. నగల పెట్టెలో అడుగున ఉన్న డబ్బాను పైకి తీసింది. ఈ డబ్బు మాత్రం వద్దనుకు బావా. నువ్వు కష్టాల్లో పడితే నేను చూడలేను. ఇది నా డబ్బు. నాన్నకు కానీ మరెవ్వరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి తీసుకో. ఆమె అంత ప్రాధేయపూర్వకంగా ఇస్తుంటే కాదనలేకపోయాడు. అయిష్టంగానే ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
బావా, నన్ను మర్చిపోకు. ఎప్పుడైనా చూడాలనిపిస్తే నాన్నకి భయపడకుండా రా, లేకుంటే ఫోన్ చెయ్యి. ఇంకక్కడ ఒక క్షణం కూడా నిలబడలేకపోయాడు. వచ్చేస్తుంటే అరుణ పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు. నీ పెళ్ళికి నన్ను పిలుస్తావు కదూ? తలూపి అక్కడి నుండి వచ్చేశాడు. కిరణ్ సరాసరి ఫ్రెండ్ గౌతమ్ రూమ్కి వెళ్ళాడు. సూట్ కేసుతో వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యపోతున్న గౌతమ్తో జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టాడు. నీ ఇష్టం కిరణ్, ఎంతకాలమైనా ఉండు. ఇది నీ గదే అనుకో. దేనికి మొహమాట పడుకు అన్నాడు గౌతమ్. ఆ మాత్రం ఆధారం దొరికినందుకు చాలా ఆనందించాడతను. సాయంత్రం వెళ్ళి స్రవంతిని కలిశాడు. ఏమైనా అరుణకి చాలా ఆశాభంగం కలిగి ఉంటుంది. ఆ షాక్లో నుంచి ఎప్పుడు బయటపడుతుందో సాలోచనగా అంది. నేను ప్రస్తుతం ఆలోచించేది నా ఉద్యోగం గురించి. ఉద్యోగం వస్తేనే మన పెళ్ళి అవ్వదు. మనకేదో ఒక ఆధారం కావాలి. ప్రైవేట్ ఉద్యోగమైనా దొరకడం అంత తేలిక? ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కిరణ్ తనని ప్రేమించి తప్పు చేశాడేమో అన్న ఫీలింగ్ మొదటిసారిగా కలిగిందామెలో. నిజమే కదా, తనతో పరిచయం అయ్యాక అతనికి కష్టాలు మొదలయ్యాయి. రంజిత్తో గొడవ పట్టం, మామయ్యతో పోట్లాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయటం. ఎంతలో ఎంత మార్పు! హీరో హోండాపై కాలేజీకి వచ్చేవాడతను. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాలినడకన తిరగాలి. ఒకప్పుడు లక్ష్యం లేని బ్రతుకు అతనిది. కానీ ఇప్పుడు లక్ష్యం కోసం వెతుక్కునే బ్రతుకు. ఈ క్షణం నుంచి ఉద్యోగ వేటలో పడతాను, ఈ డబ్బు ఉంచు అని అరుణ అతనికి ఇచ్చిన దానిలో కొంత ఆమెకి ఇవ్వబోయాడు. వింతగా అతని వైపు చూసింది. ఇదేమిటి? ఇక నుంచి ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు. ఆ బాధ్యతను ఈ రోజు నుంచే తీసుకుంటున్నాను. నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు కదా. నా కోసం ఒక్కరైనా ఉన్నారనే ఆనందాన్ని ఓ బాధ్యతగా పొందని మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుంది. ఉద్యోగ వేటలో పడ్డాడు కిరణ్. నడవటం అంతగా అలవాటు లేదతనికి. కానీ జీవితం చాలా వాటిని అలవాటు చేస్తుంది. అతని మిత్రులందరినీ కలిశాడు. ఎవరైనా తనకు ఉద్యోగం ఇస్తారేమోనని. ఎవ్వరూ అతనికి సహాయం చేయలేకపోయారు. ఆ తర్వాత కనిపించిన ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వాస్తవ ప్రపంచం యొక్క విశ్వరూపం ఎలా ఉందో అర్థమైంది. డిగ్రీ అడిగారు. ఉందన్నాడు. వెంటనే అనుభవం ఉందా అని ప్రశ్నించారు. అది లేదు. కనీసం రికమెండేషన్ దక్షిణైనా కావాలన్నారు. అది లేదన్నాడతను. ఉద్యోగం లేదు పొమ్మన్నారు. అతనికి స్పష్టంగా అర్థమైంది. ఈ దేశంలో ఉద్యోగం రావాలంటే డిగ్రీలతో పని లేదు. రికమెండేషన్ కానీ డబ్బు కానీ కావాలి. ఆ రెండు అతని దగ్గర లేవు. ఇంటికొచ్చిన కిరణ్ అడిగింది స్రవంతి. ఏదైనా ఉద్యోగం దొరికిందా అని. దొరకలేదు. దొరుకుతుందన్న ఆశ లేదు. అంత నిరాశ పనికిరాదు కిరణ్. ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది. ధైర్యం చెప్పబోయింది. విరక్తిగా నవ్వాడు. ఈ ప్రపంచంలో గాలి కన్నా ధూళి కన్నా చాలా తేలికైందేమిటో తెలుసా? డబ్బు. రికమెండేషన్ లేనివాడు. ఆమె మాట్లాడలేదు. అతని మాటల్లో అసత్యం ఏమీ లేదు. అక్షర సత్యం ఉంది. ఉద్యోగం వస్తేనే కానీ తామిద్దరి జీవితాలు ఒక దారిన పడవు. ఆమెకు హఠాత్తుగా రాధ గుర్తొచ్చింది. రాధకి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఏమైనా చేయగల సమర్థురాలు. ఆమెను అడిగితే ఏదైనా సహాయం చేయగలదు అనిపించింది. ఉద్యోగం కోసం రాధ దగ్గరికి వెళ్ళటం వలనే తన జీవితం మలుపు తిరగబోతోందని ఆ క్షణంలో స్రవంతికి తెలియదు. స్రవంతి వెళ్లే టైంకి రాధ బకెట్లో 2 కాళ్ళు పెట్టుకుని కూర్చునుంది. ఏదో ఇంగ్లీష్ నవల చదువుతోంది. ఆమెను చూసి నవ్వింది రాధ. పెడిక్యూర్ అంది. నీ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి వచ్చావా అడిగింది. అది వేళాకోళమో లేక సిన్సియర్గా అడుగుతోందో అర్థం కాలేదు స్రవంతికి. రాధా, నువ్వు నాకు సహాయం చేయగలవా? చెప్పు స్రవంతి. కిరణ్కు ఉద్యోగం ఎంత అవసరమో, అతనికి ఉద్యోగం రాకపోతే తమ జీవితాలు ఎలా మారతాయో వివరించి చెప్పింది. నేను చేప తనకు తానే వచ్చి వలలో ఇరుక్కోవటం అంటే ఇదేనేమో. రాధ పెదాలపై అదో రకమైన సన్నటి నవ్వు. దాన్ని గుర్తించే స్థితిలో లేదామె. చాలా రోజులైంది ఆమెకు ఎవరికైనా తన బాధ చెప్పుకొని ఊరట పొందాలనిపించింది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. స్నేహితురాలతో మనసు విప్పి చెప్పుకుంటోంది. అయ్యో, నువ్వింతగా చెప్పాలా స్రవంతి? రేపే కిరణ్కు ఏదైనా ఉద్యోగం చూస్తాను. అది ఎలాంటిదైనా కొంతకాలం చెయ్యమను. ఆ తర్వాత మెల్లగా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు అంది. ఆమె మొహం ఒక్కసారిగా విప్పారింది. నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఇది ఎంత పని స్రవంతి? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మంచి మంచి జాబుల్లో ఉన్నారు. అందరితో మాట్లాడతాను. ఏ ఒక్కరైనా జాబ్ చూపించకపోరు. అదేదో చాలా చిన్న విషయం అన్నట్లు చెప్పింది రాధ. నీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద డైలాగులు అవసరం లేదు. నాకు చేతనైన సహాయం చేస్తున్నాను అంతే. తన ముఖంలో కలిగే భావాలు కనిపించకుండా వంగి ప్యూమిక్ స్టోన్తో పాదాలు రుద్దుకోసాగింది.
రేపు నీకు ఫోన్ చెయ్యనా? తన రేపొద్దు, ఎల్లుండి మార్నింగ్ చెయ్యి. ఈలోపు నేను కనుక్కొని చెప్తాను. స్రవంతి ఆ ఇంటి గుమ్మం దాటిందో లేదో పెడిక్యూర్ విషయం మర్చిపోయి ఒక్కంగలో ఫోన్ దగ్గరికి వెళ్ళింది రాధ. రంజిత్ నంబర్ డయల్ చేసింది. అవతల ఫోన్ నౌకరెత్తాడు. రాధ తన పేరు చెప్పి రంజిత్తో అర్జెంట్ విషయాలు మాట్లాడాలని, అతను రాగానే ఫోన్ చేయించమని చెప్పి ఫోన్ పెట్టేసింది. అతనికి చాలా ముఖ్యమైన సమాచారం అందిస్తుంది కాబట్టి ఈ రకంగానైనా అతనికి దగ్గర వచ్చిన ఆనందంతో హుషారుగా ఈల వేస్తూ బాత్రూంలోకి దూరింది రాధ. ఆ రెండో రోజు రాధ స్రవంతి దగ్గరికి వచ్చి కిరణ్ని తీసుకుని వెళ్ళింది. అంతకు ముందు రోజే ఆమెతో చెప్పాడు రంజిత్, కిరణ్కి ఉద్యోగం ఇప్పిస్తాను, రేపు మా ట్రాలర్స్ కంపెనీకి అతన్ని తీసుకురా. ఆ కంపెనీకి మా నాన్న ఎండి, అది మా కంపెనీయే. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. దానిలో పనిప్పించి కిరణ్ను స్రవంతికి కాకుండా చేస్తాను. ఎంత మూర్ఖత్వంగా కిరణ్ను పులిబోన్లోకి నెట్టుతుందో రాధకి తెలియలేదు. కొందరంతే, తమ సుఖం తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ కోవలోకే వస్తుందామే. కిరణ్ను జయ ప్రాన్స్ లిమిటెడ్కి తీసుకువెళ్ళింది. అప్పటికే రంజిత్ ఫోన్ చేసి మేనేజర్తో అంతా చెప్పాడు. మేనేజర్ అతని సర్టిఫికెట్స్ పరీక్షించి అతన్ని ఇంటర్వ్యూకి తీసుకుంటున్నట్లు ఓ 4-5 ప్రశ్నలు అడిగాడు. సముద్రం మీదకి వెళ్లే మరపడవల మీద సూపర్వైజింగ్ చేసే ఉద్యోగానికి అపాయింట్ చేసుకున్నారు అతన్ని. అట్లా వెళ్లే వాటినే ట్రాలర్స్ అంటారు. వాటిలో వెళ్ళి రొయ్య ఎంత పడిందో తెలుసుకొని నోట్ చేయడం కిరణ్ పని. నెలకు జీతం 2000. కిరణ్కి గుండె పగిలిపోతుందేమో అన్నంత ఆనందం కలిగింది. ఒకప్పుడు అతను నెలకు 2000 పాకెట్ మనీగా ఖర్చు చేసేవాడు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, డబ్బు విలువ ఏమిటో అతనికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ముందుగా 1 నెల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. బయటకు రాగానే రాధకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. థ్యాంక్ యూ రాధగారు, మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. ఆమె చేతులు పట్టుకున్నంత పనిచేశాడు. వెంటనే స్రవంతి దగ్గరికి వచ్చాడు. అతని మొహంలోని ఆ వెలుగు చూసి పసిగట్టేసింది. స్రవంతి, నాకు గుండెల నిండా ఆనందం పేరుకుపోయినప్పుడు కన్నీరే మాటగా మారుతుంది. అతని కంటతడిని చూసి చకితురాలైంది. ప్రియతమా, ఈ శుభదినం నీకే కాదు నాకు కూడా అన్నట్లు ఆమె పెదవులు వణికాయి. అతని కళ్ళల్లో అంతులేని విశ్వాసం కనిపిస్తోంది. నా మొదటి అడ్వాన్స్ ఆమె దోసిట్లో పోశాడు. వాటి వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయిందామె. ఏడుస్తున్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నా ప్రియ నెచ్చెలి, మనకో ఆలంబన దొరికింది. లతల్లా అల్లుకుపోదాం. మనిద్దరం ఏకమై చిన్న పొదరిల్లు కట్టుకుందాం. అందులో మన తీపి గుర్తులు మిగిల్చుకొని చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఈ జన్మకే కాదు జన్మజన్మల దాకా నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉండిపోదాం అని అతని బిగి కౌగిలి భావాలను ఆమెకు నిశ్శబ్ద తరంగాలుగా ట్రాన్స్లేట్ చేస్తోంది. అతని పెదవులు ఆమె బుగ్గలపై స్పర్శగంధులు పూస్తున్నాయి. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది స్రవంతి. కిరణ్కి ఆ ఉద్యోగం బాగా నచ్చింది. 2 జాలర్లను తీసుకొని సముద్రం మీదకి ట్రాలర్స్ మీద వెళ్ళాలి. జాలరులు రొయ్యల కోసం వలలు విసురుతారు. వలలో పడ్డ రొయ్యల్ని ఒడ్డుకు తీసుకొస్తారు. అవి ఎంత బరువున్నాయో తూచి కోల్డ్ స్టోరేజ్లో దాచివేయటం కిరణ్ పని. సముద్రంలో రొయ్యల కోసం ఒక్కోసారి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అది రిస్క్తో కూడుకున్నది. అయినా అతనికి సరదాగా ఉంటుంది. ఆఫీస్లో మూసిన 4 గోడల మధ్య టేబుల్ దగ్గర కదలకుండా కూర్చుని కూడికలు తీసివేతలు వేయటం కంటే సాహసవంతంగా ఇలా సముద్రం మీదకి వెళ్ళటమే బాగుంది. ప్రయాణిస్తున్నంతసేపు నీళ్లను చూస్తూ స్రవంతి గురించి ఆలోచించటం ఇంకా బాగుంది. శాటిలైట్ రిపోర్ట్ ప్రకారం రొయ్యలు ఎక్కువగా దొరికే ప్రాంతాలను తెలుసుకుని ట్రాలర్లను ఆ దిశగా నడపటం, రొయ్యలు వేటాడటం అతని దినచర్యలో ఒక భాగమైంది. స్రవంతితో అతని పెళ్లి నిశ్చయమైంది. సింపుల్గా ఆహ్వాన పత్రికలు వేసి తెలిసిన స్నేహితులందరికీ పంచారు. కథ కొనసాగింది.